హలో ఫ్రెండ్స్, రీసెంట్లీ మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన చుట్టుపక్కల దేశాల నుంచి ఇల్లీగల్ గా అంటే లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా మన దేశంలోకి వచ్చిన ముస్లింస్ అందరూ వెళ్లిపోతారని, కానీ హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు అన్నారు. ఇలా ఎందుకన్నారంటే మన పక్కనుండే దేశాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ ముస్లిం దేశాలు. వాళ్ళ దేశాల్లో వాళ్ళకేం ప్రాబ్లం ఉంటుందని మన దేశానికి వలసకొస్తారు. ఆ దేశాల్లో మొత్తం వాళ్ళ చట్టాలే అమల్లోకి ఉంటాయి. అక్కడ హిందువులకి, క్రిస్టియన్లకి, మిగతా మతాల వాళ్ళకి అక్కడ స్వేచ్ఛ అంతగా ఉండదు. వాళ్ళకంత ఫ్రీడమ్ కూడా ఉండదు. వాళ్ళపైన ఎప్పుడు ఏదో ఒక అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మనం చూసాం పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో హిందువుల పాపులేషన్ ఎలా పడిపోయింది, మిగతా మతాల పాపులేషన్ కూడా ఎలా పడిపోయిందో. ఈ కారణం వల్లనే అమిత్ షా గారు ముస్లింలు తప్ప వేరే ఏ మతస్థులైనా ఉండొచ్చు, కానీ ముస్లింలు మాత్రం వెళ్లిపోవాలి అన్నారు. ఇది బానే ఉంది కదా. మన దేశంలో జనాభా ఇప్పటికే ఎక్కువ ఉంది, ఇంకా వాళ్ళెందుకు? మరి మన దేశంలో జనాభా ఎక్కువ ఉండగా ఈ మిగతా మతాల్ని మాత్రం ఉంచడం అవసరమా, లేకపోతే అమిత్ షా గారు అనేది కరెక్టేనా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.